హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈరోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ 30. రచయిత జరజాపు మౌనిక గారు. షాన్విని కొట్టబోతున్న రాజేష్ తలపై ఇనుప బాండెలతో గట్టిగా కొట్టాడు శివ. ఆ దెబ్బకి రాజేష్ తల పట్టుకుని అక్కడే నేల కొరిగాడు. షాన్వి భయంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. శివ మాత్రం అక్కడ ఏ గొడవ జరగనట్టు కింద పడి ఉన్న సామాన్లు ఎక్కడికక్కడ పెడుతున్నాడు. రాజేష్ పోయాడని నిర్ధారించుకున్న ఇద్దరు చాలాసేపు సైలెంట్గా ఉండిపోయారు. శివ మాట్లాడుతూ రాజేష్ని చంపేద్దాం అని అనుకున్నాం కదా, అది ఇప్పుడే చేశాం అన్నాడు. అదేంటి, చంపింది నువ్వు కదా, మనమంటావేంటి అని అంది షాన్వి భయంగా. క్రైమ్ సీన్లో ఇద్దరం ఉన్నాం కాబట్టి, అందుకు మన ఇద్దరంకు అక్రమ సంబంధం ఉంది కాబట్టి నేరం మన ఇద్దరి మీద పడుతుంది. అది నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. రాజేష్ని చంపేద్దామని నువ్వే అన్నావు, నేను అనలేదు కదా అని అంది భయంగా చేతులు నలుపుకుంటూ. కానీ వద్దు అని కూడా అనలేదు కదా. ఇప్పుడు డిస్కషన్ అంత అనవసరం. ముందు వీడిని ఏం చేయాలో అది ఆలోచించు అన్నాడు శివ. ఏం చేస్తాం, నాకేం అర్థం కావడం లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అంది షాన్వి. ఈలోగా వాళ్ళింటి కాలింగ్ బెల్ మోగింది. షాన్వి భయంగా అటువైపు చూసి ఇప్పుడు ఎవరు వచ్చి ఉంటారు అని శివ వైపు చూసింది. హాల్లో పడి ఉన్న రాజేష్ బాడీని బెడ్రూమ్లోకి లాక్కొని వెళ్ళారు. ఆ రక్తం పైన పెద్ద మ్యాట్లు తీసుకువచ్చి వేశారు. శివ వెళ్ళి రూమ్లో దాక్కున్నాడు. ఆమె డోర్ తీసి చూసింది. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వచ్చాడు. నన్ను చూసిన షాన్వి మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు అని అడిగింది క్యాజువల్గా. ఏం లేదమ్మా, మీ ఇంట్లో నుంచి ఏవో అరుపులు కేకలు వినిపిస్తున్నాయంట. పక్క ఫ్లాట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఏంటా అని అడుగుదామని వచ్చాను అని అన్నాడు అతను. అబ్బే ఏం లేదు సార్, రాజేష్ వచ్చాడు, ఏదో చిన్న డిస్కషన్ అంతే, ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వదు అని అంది షాన్వి. ఏడి, ఒకసారి రాజేష్ను పిలువు, నేను మాట్లాడుతాను అని అన్నాడు ఆ ప్రెసిడెంట్. ఆ మాటకి ఆమె కంగారు పడి, అది అతను పడుకున్నాడు సార్, అతను మాట్లాడే పరిస్థితిలో లేడు, కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు, నేను మాట్లాడుతాను అని సర్ది చెప్పి అతన్ని పంపించేసింది. హామ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయాక తలుపులు వేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని బెడ్రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళింది. వచ్చింది ఎవరు అని అడిగాడు శివ. మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, గొడవ గురించి పక్క వాళ్ళు కంప్లైంట్ చేశారంట, రాజేష్తో మాట్లాడుతానని అన్నాడు. నేను ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేశాను. ఇప్పుడు రాజేష్ బాడీని ఏం చేద్దాం అని అంది షాన్వి. ఆ గది చుట్టూ చూశాడు. అతనికి ఒక సూట్ కేస్ కనిపించింది, కానీ అది రాజేష్ని అందులో పెట్టడానికి సరిపోదు. ఇప్పుడు ఇంకా ఆలోచించి పక్కన ఒక చిన్న ఐరన్ బీరువా కనిపించింది. ఒక 5 అడుగులు ఉంటుంది, కొంచెం పాతది. ఆ బీరువా ఓపెన్ చేయి అన్నాడు అటువైపు చూపిస్తూ. అది ఎందుకు, అందులో నా బట్టలు థింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి అని అంది షాన్వి. అవన్నీ తీసి ఆ బీరువాలో వీడిని పెట్టి ఎక్కడైనా పడేద్దాం. ముందు ఈ అపార్ట్మెంట్ నుంచి బయటపడి సిటీను బయటకు వెళ్ళి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ముందు చెప్పిన పని చెయ్యు అని అన్నాడు శివ. హామ్ అని బీరువా ఓపెన్ చేసి ఆమె బట్టలు అన్నీ బయటపడేసి అందులో ఉన్న లాకర్ని తీసి బయటపెట్టి పక్కన అల్మార్లో కాకుండా ఒక పక్కన పొడవుగా ప్లేస్ ఒక మనిషి సరిపోయేంత ఉంది. అందులో రాజేష్ బాడీని లాక్కొచ్చి అతను నించోబెట్టి పడిపోకుండా పక్క అల్మారాలో కట్టేశారు. బీరువా తలుపు వేసేసి దాన్ని తాళం వేసేశారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఈ బీరువాని ఇప్పుడు బయటకు ఎలా తీసుకొని వెళ్తాం అని అంది షాన్వి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కనుక బీరువాని ఎవరి సాయంతో తీసుకొని వెళ్ళినా అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి డౌట్ వస్తుంది. అందుకే తెల్లవారే వరకు వెయిట్ చేద్దాం అని అన్నాడు శివ. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని అడిగింది షాన్వి. ఆమె వైపు తేరపరా చూస్తూ, నాకు డౌట్, నిజంగా నువ్వే ఆస్తి కోసం ఆ రామ్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడ నీకు నచ్చినట్టు ఉండడం లేదు అని రాజేష్తో వచ్చేసింది నువ్వేనా, లేకపోతే అమాయకంగా నటిస్తున్నావా అని అడిగాడు. నటించాల్సిన అవసరం నాకేమీ లేదు, ఇలాంటి పరిస్థితిలో నాకు ఎప్పుడూ రాలేదు, అందుకే భయమేసి అడిగాను, ఏం చెప్పాలో అర్థం కాక ఏం చెయ్యాలో తోచక అని అంది ఆమె కోపంగా. సర్లే, ఒక బీరువా మాత్రం తీసుకువెళ్తే డౌట్ వస్తుంది, అందుకని నువ్వు ఇల్లు మారిపోతున్నావని అతన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా ఇక్కడ క్రియేట్ చెయ్యు. ఇంట్లో కూడా మనం ఉండొద్దు, వేరే ఏదైనా ఇల్లు తీసుకొని ఉందాం. ఈ కోర్టు కేసు నడిచే వరకు కూడా మనం ఎవరికీ తెలియకుండా ఉంటే మంచిది అని అన్నాడు శివ. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఆ జానకి నిజంగా నిన్నే ప్రేమించిందా
లేకపోతే నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నీ ప్రేమలో పడిపోయిందా? ఇంత మాస్టర్ ప్లాన్ వేస్తుంటే ఆ పల్లెటూరి అమాయకురాలికి నువ్వేంటో నిజంగా అర్థం కాలేదా అని అంది శాన్వి. దానికి అంత తెలివే ఉంటే నన్నెందుకు ప్రేమిస్తుంది? నాతో వచ్చేయడానికి ఎందుకు రెడీ అయిపోతుంది? దానికి అక్కర్లేని మంచితనం ఉంది, కానీ తెలివితేటలు లేవు. ముట్టుకోవడానికి వెళ్తే దూరం జరిగేది, ఏమైనా కావాలని అడిగితే అన్నీ పెళ్లి తర్వాతే అనేది. అంతా ముద్దపప్పు నాకెందుకు? అందుకే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ శారదమ్మ దగ్గర డబ్బు తీసుకొని దుబాయ్ చెక్కేశాను. దాని మొగుడు ఇంకా అమాయకుడు. మేము ఏదో పెద్ద అమర ప్రేమికులమని పొరపాటు పడి ఎక్కడ ఉన్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ పెట్టాడు అని అన్నాడు శివ. అతను చెప్పింది అంతా వింటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది శాన్వి. తెచ్చి అతని నెత్తి మీద కాదు, నా నెత్తి మీద పెట్టాడు అనుకుంది ఆమె మనసులో. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు శివ. ఏం లేదు, అయినా నా క్యారెక్టర్ గురించి అంతగా ఆలోచించి జడ్జ్ చేసే అంత క్యారెక్టర్ నీది కూడా కాదులే. నీ గురించి నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మాట్లాడుకోవక్కర్లేదు అంటూ వెటకారంగా నవ్వాడు. ఆమెకు కోపం వచ్చింది అతని మాటలకు. కానీ అతను చెప్పేదంతా నిజమే. అతను మాటలకు ఆమె కోపం తెచ్చుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి తనకి ఉన్న అండ మాత్రమే. తర్వాత కేసు గెలిస్తే ఆ డబ్బు తీసుకొని వీడికి చమరగీతం పాడేయాలి అనుకుంది మనసులో. ఈలోగా తెల్లవారింది. సమయం కోసం ఎదురు చూస్తున్న శివ ఇంకా శాన్వి వాళ్ళ పనిలో పడ్డారు. ఈలోగా శివ కొంతమందికి ఫోన్ చేసి పిలిపించాడు. 4 కూలీలు వచ్చి ఇంట్లో సామాన్లు అన్నీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు తెచ్చిన లారీలు. పక్కింటి వాళ్ళు శాన్విని ఎందుకు ఖాళీ చేస్తున్నారు అని అడిగితే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, ఆ గొడవలు నా వల్ల కావు అని బాధపడుతూ చెప్పింది. అప్పటి వరకు వాళ్ళ ఇంటిలో గొడవలు అరుపుల గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా నిజమే అయ్యుంటుందని అనుకున్నారు. కొంతమంది రాజేష్ ఏడి అని అడిగితే అతను తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు ఆఫీస్ పని మీద క్యాంపుకి అని చెప్పింది. రాజేష్ బాడీ ఉన్న బీరువా మాత్రం వేరే లోడ్లో ఆటోలో ఎక్కించుకొని, అందులో అనుమానం రాకూడదు ఆ బండిలో ఇంకా కొంచెం సామాన్లు పెట్టి శాన్వి శివ బండి మీద వెళ్తున్నారు. శివ ఆటో తోలుతున్నాడు. శివ పక్కన శాన్వి కూర్చొని ఉంది. వెళ్తున్న లారీ శివ చెప్పిన ఇంటి ముందు ఆగింది. ఆ సామాన్లు అన్నీ పెట్టేశాక ఈ లోడ్ ఆటోలో ఉన్న సామాన్లు కూడా దించుదామని వాళ్ళు వచ్చేసరికి శివ వాళ్ళని ఆపుతూ, ఇవి వేరే ఇంటికి మేము తీసుకువెళ్తాం, ఇక్కడ కాదు, ఇవి పాతవి అయిపోయాయి కదా అందుకని అని వాళ్లకు డబ్బులు ఇచ్చేసి శాన్విని తీసుకొని ఆటోలో బయలుదేరాడు శివ. చాలాసేపు ప్రయాణం తర్వాత వాళ్ళు ఆటో సిటీని దాటి వెళ్ళింది. అలా వెళ్తూ ఉంటే ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో ఒక కొండ దగ్గర ఆటో ఆపాడు శివ. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఇద్దరు ఆటో దిగి ఆ బీరువాని జాగ్రత్తగా దింపి దాని కింద చక్రాలు ఉన్న పీట పెట్టి దానిని తోసుకుంటూ కొండ చివరి వరకు వెళ్ళి ఎవరూ చూడటం లేదని చెప్పి చుట్టూ చూసి నిర్ణయించుకున్నాక ఆ బీరువా తాళం తీసి ఓపెన్ చేసి అతనికి కట్టిన తాళ్ళని కూడా తీసి అతన్ని బయటికి లాగి కొండ మీద నుంచి తోసేశారు. వెనక్కి తిరుగుతున్న వాళ్ళకి అప్పుడే వినిపించింది అమ్మా అంటున్న ఆర్తనాదం. ఇద్దరూ షాక్ అయి వెనక్కి తిరిగి చూశారు. అప్పటికే రాజేష్ కొండల్లో ఎక్కడో పడిపోయాడు. అంటే అతను చనిపోలేదన్నమాట. హాస్పిటల్కి తీసుకుని వెళ్తే బ్రతికేవాడేమో అని అందే శాన్వి. అంటే అతను కొన ఊపిరితో ఉండి ఉంటాడు. అయినా అతను బ్రతికి ఉండటం మనకు అస్సలు మంచిది కాదు. మనకే చాలా నష్టం. మన గురించి తెలిసిపోయింది కాబట్టి అతను ఊరికే ఉండడు. పైగా మనం కేసుకి కూడా అతను ఉంటే నష్టం వచ్చేస్తుంది. నీకు తెలుసు కదా ఇంకా ఈ విషయం అని అన్నాడు శివ. ఆయన అనవసరంగా మనం రాజేష్ని చంపేశాం, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని అంది శాన్వి భయంగా ఆటోలో కూర్చుంటూ. నీకు చెప్పింది అర్థమయ్యింది కదా, మనం భయపడుతూ ఉంటే ఎదుటి వాళ్ళకి దొరికిపోతాం. మన భయమే మనల్ని పట్టిస్తుంది. కాబట్టి నువ్వు నీ భయాన్ని లోపల చంపేసి గెలవబోయే కేసు గురించి గెలిచాక మనం ఎంజాయ్ గురించి ఆలోచించు అని ఆటో స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. రాజేష్ బాడీని కొండ మీద నుంచి పడేసి వాళ్ళు కారులో కొత్తగా తీసుకున్న ఇంట్లోకి వచ్చేశారు. శివ ఏమీ జరగనట్టు కూల్గా ఉండటం చూసిన శాన్వి, ఏమీ కానట్టు అలా ఎలా ఉన్నావు? నాకు టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది ఇక్కడ అని అంది. ఎందుకు టెన్షన్? నీ టెన్షన్ని నన్ను పట్టేస్తుంది. నువ్వు తప్పు చేసావని. అందుకే దాన్ని బయటపడకుండా మనం నటించాల్సి ఉంటుంది. అసలు మనం డీల్ చేస్తుంది ఇప్పుడు
కోర్టుతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు నువ్వు భయపడడం ఆపేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అన్నాడు బయటకు వెళ్తున్న అతన్ని చూస్తూ. వీడేదో పల్లెటూరు నుంచి వచ్చాడు, ఏదో డబ్బు ఆశ ఉంది అనుకున్నాను. కానీ వీడి బిహేవియర్ చూస్తుంటే చాలా క్రిమినల్ లాగా ఉన్నాడు అని అనుకుంది ఆమె మనసులో. మళ్ళీ కోర్టులో ఉన్నారు. ప్రతివాదన జరుగుతూ ఉన్నాయి. జడ్జి గారు అడిగారు, మీ మాజీ భర్త మీతో బలవంతంగా సంతకం చేపించుకున్నాడు అని, అక్రమ సంబంధం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి పంపించేశారని, అతని మీద చేసిన వాదన నిజమని కోర్టుకి నిరూపించగలరా అని శాన్విని అడిగారు ఆ లాయర్. ఆమెకు కోర్టుకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె కళ్ళు ముందు రాజేష్ని చంపడం, అతని బాడీని కొండ మీద నుంచి విసిరేయడం అన్నీ కూడా ఆమె కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. ఫస్ట్లో ఆమె చేసిన వాదనలు, నటనలు ఇప్పుడు ఏమీ చెయ్యలేకపోతుంది. సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా నుంచుంది. ఈలోగా రామ్ తరపున లాయర్ లేచి, అవన్నీ అబద్ధపు నిందలు అని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి యువర్ ఆనర్ అని అన్నాడు. ఏంటది, కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యండి అని అన్నాడు జడ్జ్. ఈలోగా శాన్వి అమ్మా నాన్న వచ్చి బోన్లో నుంచునేసరికి శాన్వి ఆశ్చర్యంగా చూసింది వాళ్ళ వైపు. బాధలో ఉన్న ఆమె తల్లిని చూడగానే ఆమె దగ్గరకు వెళ్ళి తన బాధనంతా, భయాన్నంతా కూడా బయట పెట్టాలి అని అనిపించింది. కానీ వెళ్ళలేకపోయింది. కనీసం వాళ్ళ కళ్ళల్లోకి కూడా చూడలేని పరిస్థితి తెచ్చుకుంది ఆమె. రామ్ తరపున లాయర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీరు శాన్వికి ఏమవుతారు అని అడిగారు. ఆ మాటకి వాళ్ళు కాసేపు మౌనంగా ఉండి, ఆమెకు జన్మనిచ్చాం, అమ్మా నాన్నలం అవుతాం అని చెప్పి తలదించుకున్నారు. ఏమయ్యింది, ఎందుకలా తలదించుకున్నారు అని అడిగాడు లాయర్. అలాంటి దానికి జన్మనిచ్చామంటే మా పరువే పోతుంది. ఎప్పుడో ఏదో పాపం చేస్తేనే కానీ ఇలాంటి దానికి జన్మనిస్తాం అని అంది ఆమె తల్లి. ఆ మాటకు శాన్వి గుండెల్లో చివుక్కుమంది. చెప్పండి, ఏం చెబుదామని ఇక్కడికి వచ్చారు, మొత్తం మీరే చెప్పండి అని అన్నాడు లాయర్. దానిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాం, చదివించాం, మంచి అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే అంత మంచి అబ్బాయి, పెద్ద సంబంధం అని మేము కూడా ఒప్పుకున్నాం. నిజంగా అతను చాలా మంచివాడు, తనని బాగా చూసుకునేవాడు. కానీ శాన్వి అతని మాట వినకుండా చాలా తప్పుడు పనులు చేసేది. ఎవరు ఎంత చెప్పినా కానీ వినిపించుకునేదే కాదు. ఆఖరికి ఫ్రీనెస్ లేదు అని కడుపులో పసిబిడ్డను కూడా చంపుదాము అనుకుంది. అది అవ్వకపోయేసరికి తన లైఫ్ ఎక్కడ ఎంజాయ్మెంట్ లేకుండా ఉండిపోతుంది ఏమో అని కొత్త కొత్త ఎంజాయ్మెంట్స్ని బయట వెతుక్కుంటూ, అలాగే చెయ్యకూడని తప్పులు అన్నీ చేసి ఆఖరికి ఎవరితోనో సంబంధం పెట్టుకొని భర్తని కూతుర్ని కూడా కాదు అనుకుని ఎంత బ్రతిమలాలినా వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఏ తల్లి కూడా తన బిడ్డ గురించి ఇలా చెప్పదు అనుకుంటా. కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే నా కూతురు అలాంటిది కాబట్టి. నేను చెప్పేదంతా నిజం. ఎన్ని రోజులు బిడ్డ ఎలా ఉంది అని కూడా చూసుకోవడానికి రాలేదు, కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు మళ్ళీ డబ్బు అవసరమై ఉంటుంది, అందుకని ఇలాంటి కేసు వేసి రామ్ లాంటి మంచివాడి మీద అబండాలు వేస్తుంది. ఇప్పుడిప్పుడే తండ్రి కూతురు జీవితాల్లో వసంతం తెచ్చింది జానకి. ఆమె మీద కూడా అనకూడని మాటలు అన్నీ అని ఆమెను కూడా బాధ పెట్టింది. నేను చెప్తున్నాను జడ్జి గారు, ఒక తల్లిగా చెప్తున్నాను, తప్పంతా దీందే అని కూతురి వైపు వేళ్ళు పెట్టి చూపిస్తూ ఏడుస్తూ చెప్పింది శాన్వి తల్లి. మొదటిసారి శాన్వి తలదించుకొని ఏడుస్తూ నుంచుని పోయింది. జడ్జి గారు శాన్వి వైపు చూసి, నువ్వు చెప్పవలసింది ఏమైనా ఉందా అని అడిగారు. లేదు అన్నట్టుగా తల ఊపింది. తలదించుకొని జానకి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఎన్ని రోజులు చూసిన ఆమె వ్యక్తి ఈరోజు చూస్తున్న శాన్వికి చాలా తేడా అనిపించింది. ఆమె ఎందుకో బాధపడుతున్నట్లు కూడా అనిపిస్తుంది. సాక్ష్యాలు చెప్పిన సాక్ష్యాధారాలను ఆధారంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే శాన్వి భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని కూతుర్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు డబ్బు కోసం మాత్రమే కూతురు కావాలి అని తిరిగి వచ్చిందని కోర్టు భావిస్తుంది. ఇలాంటి ప్రవర్తన గల వాళ్ళ దగ్గర పిల్లలు పెరగడం మంచిది కాదు అని ఉద్దేశించి ఈ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ 2 రోజుల్లో ఇస్తుంది అని చెప్పి లేచాడు జడ్జ్. రామ్ ఆనందంగా జానకి భుజం మీద చెయ్యి వేసి, చూసావా, మనమే గెలిచాము, తీర్పు మనకే అనుకూలంగా వచ్చింది, ఇంకా
ఫైనల్ జడ్జిమెంట్ అయిపోతే ఈ కోర్టు గొడవలు ఏమీ ఉండవు మనకి అన్నాడు రామ్. జానకి కూడా సంతోషంగా అనిపించిన అతను అన్నట్టు చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చి శాన్వి వైపు చూసింది. ఆమె తలదించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి ఆమె జానకి వైపు తిరిగి ఆమె చేతులు ఖాళీగా ఉండడం గమనించి మళ్ళీ తన దారిన వెళ్ళిపోతుంది. ఈలోగా శివ కోపంగా ఆమె దగ్గరకు రావడం జానకి గమనించింది. ఆమెతో ఏదో కోపంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆమె ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారులో కూర్చున్న జానకి పదే పదే శాన్వి ఆమె చేతుల్లో ఇంకా చుట్టుప్రక్కల వెతకడం ఆమె గమనించింది. ఐశ్వర్యాన్ని ఈరోజు కోర్టుకి తీసుకురాలేదు. ఒకవేళ ఐశ్వర్య కోసం ఏమైనా వెతుకుతుందా అని ఆలోచిస్తుంది జానకి. దారిలో వెళ్తున్నంతసేపు శివ శాన్విని తిడుతూనే ఉన్నాడు. ముద్దపప్పులాగా సైలెంట్గా నిల్చున్నావు, ఏమైంది నీకు ఈరోజు? వాళ్ళు అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు కాదు అని కూడా సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయలాగా అలాగే నుంచుండిపోయావు. ఒక పక్క నేను అడుగుతున్నా కానీ ఏ సమాధానం చెప్పడం లేదు. అసలు ఆ విషయం మర్చిపోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నావు. నీ వల్ల ఈ కేసు ఓడిపోయేలాగే ఉన్నాం. ఏంటి, ఖచ్చితంగా ఓడిపోయాం అని అన్నాడు అతను కోపంగా తిట్టుకుంటూనే ఉన్నాడు. కానీ శాన్వి మాత్రం ఏం మాట్లాడుకుంటా మౌనంగా బయటకు చూస్తూ కూర్చుండిపోయింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే శివ సరుకులు తేవడానికి బయటకు వెళ్ళాడు. ఆమె మంచం మీద కూర్చొని ఆలోచిస్తుంది. తన తల్లి ఆమెను ద్వేషించుకోవడం తట్టుకోలేకపోతుంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆమెకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి. ఈలోగా ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఫోన్ తీసుకొని చూసి ఓపెన్ చేసేసరికి అది ఒక వీడియో. అందులో శివ ఇంకా శాన్వి బీర్వాల నుంచి రాజేష్ శవాన్ని తీసుకురావడం, అతని కట్లు విప్పి లోయలోకి పడేయడం, అతను అమ్మ అని ఆఖరి మాట అనడం అన్నీ కూడా చాలా క్లారిటీ వీడియో తీసి ఉంది. ఆ వీడియో చూసిన శాన్వి కళ్ళు పెద్దవయ్యాయి భయంతో. ఈ నెంబర్ ఎవరిది అని చూసింది. ఫోన్ చేసినా కానీ ఆ నెంబర్ పనిచేయడం లేదు. కానీ ఆ నెంబర్ నుంచి ఫోటోలు వీడియోలు మాత్రం వచ్చాయి. ఆమె భయంతో చేతిలో ఫోన్ నేల మీద వదిలేసింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.